ఇది అప్పుడు చూసుకుందాం. కనుక ఒకటి ఏది ఏమన్నా కానీ ఒక ధైర్యంగా ఈ ప్రభుత్వం ఈ సర్వే చేసింది కనుక అభినందనీయం. అమ్మా లేడు కనుక మా కృష్ణారావు అని ఉన్నాడు, ఉండాలి. ఆయన సీఎం దగ్గర ఉన్నాడంట. 10 నిమిషాలు అవుతుంది అంటే టైం వేస్ట్ ఎందుకు చేయాలి అని డిప్యూటీ చైర్మన్ గారు తీసుకొచ్చిండ్రు. బీసీ మినిస్టర్ గారికి చెప్తాము, సీఎం గారికి కూడా చెప్తాము, రిప్రజెంటేషన్ ఇస్తాము. నేను చెప్పిన మా బాధ తప్పకుండా దీన్ని మాత్రం వదిలిపెట్టము. ఏది ఏమున్నా ఇది చేసినందుకు ఈ ప్రభుత్వాన్ని, ఆ ముఖ్యమంత్రిని, మంత్రివర్గం సహచరులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. శ్రీ తీన్మార్ మల్లన్న గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించినటువంటి అంశంలో, చట్టానికి సంబంధించినటువంటి అంశంలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు తమరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అయితే ఈ రిజర్వేషన్లు పెంపు పైన గత కొన్ని రోజుల నుంచి ఇటు రాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వంలో, ప్రజల్లో కూడా ఒక భారీ స్థాయిలో చర్చ జరిగింది. కొన్నిసార్లు సర్వే సరిగా లేదనే చర్చ విస్తృతంగా సాగితే, కొన్నిసార్లు బిల్లు పెట్టబోతున్నాం అనేటువంటి చర్చ ఇట్లా పలు దఫాలుగా జరుపుకుంటూ వచ్చింది. అధ్యక్ష, నిజంగా ఈ రిజర్వేషన్లు వీటి అంశాన్ని చూస్తే ఇది ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష. ఇది రాహుల్ గాంధీ గారు అంటే ఈ బుక్లను ఎక్కువ ప్రమోట్ చేసిండు, అందుకే ఇది ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. సో ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇందులో ప్రియాంబుల్ ఉంది అధ్యక్ష. మా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి, మా గురువు గారు చదువు కూడా చెప్పిండు మాకు, ఇదే పొలిటికల్ సైన్సే కాబట్టి. సార్ ఇందులో ప్రియాంబుల్ అని ఉంది సార్. ఈ ప్రియాంబుల్లో సామ్యవాద అనేటువంటి ఒక పదం ఉంది సార్. సామ్యవాద అనేటువంటిది ఒక సిద్ధాంతానికి సంబంధించిన పదమైనప్పటికీ దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి సార్. ఆ లక్షణాల్లో ప్రధానమైనది సామ్యవాద అంటే, దాని లక్షణాల్లో ప్రధానమైనది అందరికీ సమానమైన అవకాశాలు, హక్కులు దక్కాలి అనేది ఆ లక్షణాల్లో గోచరిస్తుంది. ఆర్థికపరమైన, రాజకీయపరమైన అన్ని అవకాశాలు సమానంగా దక్కాలనేది దాంట్లో గోచరిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంతవరకు బాగుంది. భారత రాజ్యాంగం ముఖ్యంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు అందరికీ సమానంగా ఉండాలని చెప్తా ఉంటే, ఇది ఎందుకు రాసుకున్నాం అధ్యక్ష మనం కాన్స్టిట్యూషన్లో? ఈ దేశంలో ప్రజలందరికీ సమాన అవకాశాలు లేవు, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వాళ్ళు మరియు అప్పర్ కాస్ట్ అందరి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయనేటువంటి కారణం చేత ఆ పదాలన్నీ తెచ్చుకొని మనం ప్రియాంబుల్లో పెట్టుకున్నాం భారత రాజ్యాంగంలో. అధ్యక్ష, దీని భారత రాజ్యాంగం ప్రకారం ఈ ప్రజలందరినీ, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమాన స్థాయికి తీసుకొచ్చి, సమాన సంపద పంచి, సమాన హక్కులు పంచి, తద్వారా ఈ దేశం పరిపూర్ణమైన ప్రజాస్వామ్యాన్ని సాధించాలనేది ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం అధ్యక్ష. వెనుకబడిన తరగతుల వాళ్ళు ఈ దేశంలో ఉన్నారని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 చెప్తుంది అధ్యక్ష. ఆర్టికల్ 340ను భారత రాజ్యాంగంలో పొందుపరిచి 75 సంవత్సరాలు గడుస్తూ ఉంది అధ్యక్ష. 75 సంవత్సరాల నుంచి ఈ దేశంలో వెనుకబడిన తరగతులు ఉన్నారు అని 75 సంవత్సరాల నుంచి ఈ రాజ్యాంగం చెప్తుంది అధ్యక్ష. అంటే ఇంకా ఈ దేశంలో ప్రజలందరూ ఒకేలాగా లేరు, అసమానత్వంతో ఉన్నారనేటువంటి మాట ఆర్టికల్ 340 ద్వారా మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఈ వెనుకబడిన తరగతులను మిగతా ప్రజల స్థాయికి ఎదిగేలా చేయడం ఈ దేశ పాలకులు ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు రిజర్వేషన్లు అనేటువంటి అంశం కానీ, హక్కులు అనేటువంటి అంశం కానీ అన్నీ ఆ పదార్థం నుంచి వచ్చినాయి అధ్యక్ష.
ఆ సమస్య నుంచి ఉద్భవించినాయి. మరి ఈ దేశంలో 75 సంవత్సరాలుగా పరిపాలన జరుగుతూ ఉంది. ఈ 75 ఏళ్లుగా ఈ వెనకబడిన తరగతులను ఎంత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఈ దేశ పాలకులు చేసిరనేది ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి అధ్యక్ష. ఇండస్ట్రీలను అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. రహదారులు బాగు చేయడానికి రోడ్లు భవనాల శాఖ ఉంది అధ్యక్ష. పశువులను అభివృద్ధి చేయడం కోసం పశుసంవర్ధక శాఖ కూడా ఉంది. కానీ వెనకబడిన తరగతులను పైకి దేవడానికి 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు అధ్యక్ష. మా బీసీల బతుకులు ఎలా ఉన్నాయంటే కనీసం వీళ్ళు ఎక్కడైనా బాధపోయి చెప్పుకోవడానికి 2 పూటలు తిన్నామా, కడుపు నిండిందా, పస్తులున్నారా, ఆకలా, దప్పికనా చెప్పుకోవడానికి ఒక మంత్రి లేడు అధ్యక్ష. ఈ దేశంలో కేంద్రం చెప్తున్న అధ్యక్ష, రాష్ట్రాలు కాదు ఇవి. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు కనీసం ఏముంది తొంగి చూడడానికి కూడా ఓ మంత్రిత్వ శాఖ లేదు, వీళ్ళు చెప్పుకోవడానికి కూడా ఓ మంత్రి కనిపాడు. ఈ దేశం మా కోసం ఒక మంత్రిని కూడా ఏర్పాటు చేయలేకపోయింది 75 సంవత్సరాలల్లా. ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 340, ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి సామ్యవాద, సమానత్వం అనేటువంటి పదాలు మమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి పెట్టినట్టుగా ఈ భారత రాజ్యాంగంలో కనిపిస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, ఒక ఇంటి పెద్ద లేని ఇల్లు ఎట్లుంటుందో ఈ భారతదేశంలో బీసీలకు ఒక మంత్రి లేనటువంటి ఇల్లు లాగా ఉంది అధ్యక్ష. ఇంకా కొంత ఇన్డెప్త్ అన్వయించుకోండి మీరు దీన్ని. దేశంలో 60% ఉన్న బీసీల వద్ద ఓట్లు ఉన్నాయి కాబట్టి మీకు మరి మా ఇంటి పెద్ద ఏడంటే ఇప్పుడు లేడు కానీ తాత్కాలికంగా గాడికి పోవని మైనారిటీ శాఖ కింద నెట్టేసారు సార్. మైనారిటీ శాఖ మంత్రి ఇప్పుడు బీసీ సంక్షేమాన్ని చూస్తాడు. ఈ భారతదేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి సంక్షేమాన్ని మైనారిటీ శాఖ మంత్రిత్వ శాఖ కిందకి తీసుకొచ్చారు సార్. అది ఎప్పుడు మళ్ళా అది తెచ్చింది 2006లో ఏమో తెచ్చిరు, అప్పుడు అంతకంటే ముందు లేదు. ఇక ఈ దేశంలో ఓబీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుందో అని మైనారిటీ శాఖ మంత్రిని మెజారిటీ బీసీల మంత్రిగా చూపించారు అధ్యక్ష. న్యాయం జరగగల పొరపాటున మైనారిటీల సంక్షేమానికి ఒక మంత్రిత్వ శాఖ ఉన్నట్టే మెజారిటీ ఓబీసీలకు ఎందుకు లేదని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ దేశంలో సుమారు 50 పైచీలకు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి అధ్యక్ష. ఒక్క మంత్రిత్వ శాఖ మా కోసం పెట్టలేకపోయిన ప్రభుత్వాలు మమ్మల్ని పైకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాయని 78 ఏళ్ల సంధి చెప్తా ఉంటే ఆ మోసపు మాటలు ఇని 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 ఇసుకొస్తా ఉంది అధ్యక్ష మాకు బీసీలకు. ఆర్థిక సమానత్వం గురించి, దేశంలో ఉన్నటువంటి సంపద అందరూ ప్రజలకు సమానంగా పంచబడాలి, తద్వారా అందరూ ఈక్వల్గా కనిపించాలనేది మన సమానత్వం గురించి మాట్లాడుకున్నాం. స్వాతంత్ర దినోత్సవం నాడు అదే, గణతంత్ర దినోత్సవం నాడు అదే, గాంధీ జయంతి నాడు అదే మాట్లాడుకుంటాం. మరి ఆచరణలో ఎంతవరకు ఉంది దేశంలో? ఇదే భారత రాజ్యాంగంలోని ప్రియాంబుల్ పీఠికలో ఆర్థిక సమానత్వం అని రాసుకున్నాం. సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అని రకరకాలుగా రాసుకున్నాం. అంటే ఈ దేశంలో ఉన్న సంపద దేశంలోని అన్ని వర్గాలకు సమానంగా పంచబడాలి, తద్వారా ప్రజలందరూ ఆర్థికంగా సమానత్వం సాధించాలని పీఠికలోని ఆర్థిక సమానత్వం సారాంశం అధ్యక్ష. మరి జరిగింది ఏంది అధ్యక్ష? ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలకు దేశ సంపద సమానంగా పంపిణీ జరిగి అందరూ ఆర్థికంగా ఈక్వల్గా ఉండాలని పీఠిక చెప్తా ఉంటే ఒక నివేదికను పరిశీలిద్దాం అధ్యక్ష. 1-2 నివేదికలు పరిశీలిద్దాం. WID, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ డేటాబేస్ అధ్యక్ష. ఆ నివేదికతో పాటు అంటే దాన్ని ప్రపంచ అసమానతల డేటాబేస్ కూడా అని అంటారు అధ్యక్ష. ఈ డేటాబేస్ని ఆక్స్ఫాము, ఫోర్బ్స్, హురూన్ సంస్థలు తయారు చేసి ప్రకటిస్తాయి అధ్యక్ష. ఈ నివేదికలు పరిశీలిస్తే మన దేశంలో ఆర్థిక సమానత్వం పెరిగిందా లేకపోతే ఇంకా దిగజారిపోయిందా మనకు అర్థమవుతుంది అధ్యక్ష. గతంలో అంటే 1972 నుంచి 73 NSSO అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనే సంస్థ, దానికి ఇంకో పేరు కూడా ఉంది, నేషనల్
స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ, ఇవన్నీ సర్వే సంస్థల అధ్యక్ష. ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను ఇవి క్షుణ్ణంగా పరిశీలించేటువంటి సంస్థలు. ఈ నివేదికలు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇవి ప్రతి 5 ఏళ్లకోసారి దేశవ్యాప్తంగా సర్వేలను బయటపెట్టాయి. కానీ 2011లో ఒక సర్వే ఆగిపోయింది. తర్వాత CMI సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమిక్ మరియు కన్జ్యూమర్ పిరమిడ్ హౌస్ హోల్డ్ సర్వే అని నిర్వహించారు అధ్యక్ష. ఈ అన్ని సర్వే రిపోర్ట్లను పరిశీలిస్తే ఈ దేశంలో పేదవారి జాతకాలు, పెద్దవారి జాతకాలు మొత్తం బయటకు వస్తాయి అధ్యక్ష. ఈ సర్వేలో ఆర్థిక సమానత్వం అనేటువంటి అంశాలు ముఖ్యంగా 1990 తర్వాత నుండి 2024 వరకు ధనవంతుల సంపద భారీగా పెరిగినట్టుగా ఈ సర్వే నివేదికలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా 2022-23లో 1% ఉన్నటువంటి సంపన్న వర్గాల దగ్గర 40% సంపద పోగుపడ్డది అధ్యక్ష. ఈ దేశంలో 1% ఉన్నటువంటి సంపన్న వర్గాల దగ్గర 40% సంపద పోగుపడ్డది. ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా నివేదికలు చెప్తున్నటువంటి లెక్క అధ్యక్ష. ఇది పేదవాళ్ళు మరింత పేదలుగా, సంపన్నులు మరింత సంపన్నులుగా మారిపోయారు అధ్యక్ష. ఈ 70 ఏళ్ల పరంపరలో మమ్మల్ని పైకి తీసుకురావడానికి ప్రభుత్వాలు చేసిన ప్రయత్నంలో మేము జారిపోయి వాళ్ళు పైకి వచ్చారు అధ్యక్ష. అంటే భారత రాజ్యాంగం చెప్తున్న ఆర్థిక సమానత్వం వచ్చుడు మాట దేవుడెరుగు, ఇంకా పేదలు కడు పేదలుగా మారిపోయారు అధ్యక్ష. ఈ దేశంలో 78 ఏళ్లుగా ఈ దేశ పాలకులు సాధించింది ఏంటంటే సంపన్నుల సంపద పెంచి పేదలను నిరుపేదలుగా తయారు చేయడంలో సక్సెస్ అయ్యారు అధ్యక్ష. బీసీలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పరిశోధన విద్యార్థుల విషయం చూద్దాం అధ్యక్ష. వీళ్ళు మమ్మల్ని పైకి తేవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు అనుకున్నాం అధ్యక్ష దేశవ్యాప్తంగా. ఒకసారి ఇదే దేశంలో మమ్మల్ని ఈ బీసీల చదువుల కోసం, బీసీలను పైకి తీసుకురావడం కోసం భారతదేశంలో జరిగినటువంటి ప్రయత్నాన్ని ఒక్కసారి చూస్తే అధ్యక్ష, రైట్ 2014-15లో భారత ప్రభుత్వం 16 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది అధ్యక్ష. మా బీసీ పిల్లల చదువుల కోసం, అందులో కూడా ఒక్క చదువు కాదు, మళ్ళా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, టాప్ క్లాస్ స్కూల్ ఎడ్యుకేషన్ సపోర్టు, కాలేజ్ ఎడ్యుకేషన్, IIT IIM సపోర్టు, కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్, స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, ఓవర్సీస్ స్టడీస్, నేషనల్ ఫెలోషిప్, వెంచర్ క్యాపిటల్ ఫండ్, PM దక్షిణ్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇట్లా వివిధ మార్గాల ద్వారా బీసీలకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం 16,63,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే ఈ దేశంలో 60% ఉన్న బీసీ పిల్లల కోసం ఆ 16 లక్షలకి 54 కోట్లు పెట్టింది అధ్యక్ష. 54 కోట్లు అధ్యక్ష. 2015-16లో 17,90,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో బడ్జెట్ పెడితే బీసీ బిడ్డల చదువు కోసం భారతదేశ వ్యాప్తంగా 1,085 కోట్లు మాత్రం కేటాయించారు అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటే పోతే అధ్యక్ష 2016-17లో 1,212 కోట్లు, 19 లక్షల బడ్జెట్, 19 లక్షల కోట్ల బడ్జెట్లో 17-18లో 21 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే 1,233 కోట్ల అధ్యక్ష. ఇట్లా 2023-24 46.15 లక్షల కోట్ల బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెడితే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీలు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళని పైకి తీసుకురావడానికి 2,287 కోట్లు పెట్టారు అధ్యక్ష. మొత్తం ఇప్పటి వరకు గడిచిన 10 ఏళ్లలో బీసీలను ఆర్థికంగా, బీసీలను విద్యాపరంగా పైకి తీసుకురావడానికి ఈ దేశం మా కోసం పెట్టినటువంటి ఖర్చు 10 ఏళ్లలో 15,000 కోట్లు పెట్టింది అధ్యక్ష. 15,855 కోట్లు పెట్టింది. మమ్మల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఎంత గొప్పగా ఉన్నాయో ఈ దేశంలో చూడండి అధ్యక్ష. పోనీ మరి ఏం జరిగింది అధ్యక్ష? ఇది అయిపోయింది. ఓబీసీలకు చదువుకోవడానికి పెట్టింది గిది అధ్యక్ష. ఒక విషయం, చాలా బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష. మా కోసమే, బీసీ పిల్లల కోసమే 15,855 కోట్లు 10 ఏళ్లలో ఖర్చు పెడితే 2019లో ఈ భారతదేశం అగ్రవర్ణాలు ఎవరైతే లోన్లు తీసుకురో అధ్యక్ష వివిధ బ్యాంకుల దగ్గర, వాళ్ళ లోన్లు 3.5 లక్షల కోట్లు మాఫీ చేశారు అధ్యక్ష.
వాళ్ళు పేదవాళ్ళని, వాళ్ళు కట్టలేరని, వాళ్ళు బ్యాంకులకు చెల్లించలేరని ఇవాళ ప్రెస్లో వచ్చింది 16 లక్షలు. ఎస్, ఇంకా పెద్దదే. నేను ఒక్క ఇయర్ లెక్క చెప్తున్నా. నేను 2019 లెక్క చెప్తా ఉన్నా. ఓన్లీ 3.5 లక్షల కోట్లు కేవలం 15 మందికే మాఫీ చేసిరు అధ్యక్ష. 15 మందికి 3.5 లక్షల కోట్లు మాఫీ చేసిరు. ఈ దేశంలో ఉన్నటువంటి 60% బీసీ జనాభా చదువుకోవడానికి ఈ దేశం 15,855 కోట్ల బిచ్చం వేసింది అధ్యక్ష. మమ్మల్ని పైకి తేవడానికి ఈ దేశంలో జరుగుతున్నటువంటి లెక్కలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ మాట 2019లో ఒకే సంవత్సరం మాఫీ చేసింది 15 మందికి మాఫీ చేసిరు 3.5 లక్షల కోట్లని రాహుల్ గాంధీ గారు కూడా అన్నారు. ఈ మాట లక్షల మంది బీసీలకు స్కాలర్షిప్లు ఈమంటే 15,000 కోట్లు ఇస్తారు. 15 మందికి అంబానీలకు అదానీలకు 3.5 లక్షల కోట్లు ఈ పేదవాళ్ళు కట్టినటువంటి పన్నుల పైసలు తీసి వాళ్ళ అప్పులు కట్టి మాఫీ చేశారు. 100% ఒక్కరని కాదు, ఇందులో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా అందరిది ఉంది అధ్యక్ష. దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది? బీసీల పరిశోధనకి ఇచ్చినటువంటి డబ్బులు బీసీ పిల్లలు పరిశోధన చేయడానికి 165 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. వీళ్ళు 165 కోట్లే. ఈ దేశంలోని సంపదతో అగ్రవర్ణాల అప్పులు మాఫీ చేసిరు తప్ప బీసీల బతుకులు మార్చమని ఈ లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. వీళ్ళు మమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకొస్తాం, మీకు సమానత్వం చేస్తామని చెప్తా ఉన్నారు. మరి రాజ్యాంగంలో ఏం రాసింది అధ్యక్ష? భారత రాజ్యాంగంలో సమానత్వం. మిమ్మల్ని ఈ దేశంలో ఉన్నటువంటి సంపదంతా సమానంగా అన్ని తలలకు సమానంగా పంచుకొని హక్కులు కూడా పంచుకొని సమాజం ఉందామని భారత రాజ్యాంగం 78 ఏళ్ల నుంచి చెప్తుంది ఈ రాజ్యాంగం మాకు. వాస్తవానికి ఈ భారత రాజ్యాంగం లెక్కల ఇందులో రాసుకున్న దాని ప్రకారం అగ్రవర్ణాల దగ్గర పోగుబడ్డ సంపద తీసి బీసీలకు పేద వర్గాలకు వంచితే సమానత్వం అవుతుంది అధ్యక్ష. ఈ బీసీలు కట్టిన పేద వర్గాలు కట్టిన పన్నులు తీసుకుపోయి వాళ్ళ అప్పులు మాఫీ చేస్తే సమానత్వం అవుతుందా? ఈ దేశంలో పేదవాడంటే అనిల్ అంబానీ వాళ్ళ అన్న ఆ నీరవ్ మోడీ, లలిత్ మోడీ, వీళ్ళు పేదవాళ్ళు ఈ దేశంలో కనిపిస్తుంది ఇదే లెక్కల ప్రకారం. పూటగతి లేని మా సాకలి మంగలి బిడ్డలా, లేకపోతే వాళ్ళ పేదవాళ్ళు? ఈ దేశం చెప్పాలి సమాధానం. ఈ దేశంలో పేదవాడు ఆకలితో చచ్చిపోతా ఉంటే వాడికి అన్నం పెట్టి కాపాడాల్సిన ప్రభుత్వాలు అగ్రవర్ణాల పొట్ట నింపి పేదవాడిని శ్మశానానికి పంపుతా ఉన్నాయి అధ్యక్ష. ప్రపంచ ఆకలి సూచికలో 127 దేశాల లెక్క తీస్తే 2024లో మన దేశం 105వ స్థానంలో ఉందంటే సిగ్గుతోని తలదించుకోవాలి అధ్యక్ష. ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలకులం అందరం. ప్రతి సంవత్సరం 25 లక్షల మంది భారతీయులు ఆకలితో చచ్చిపోతా ఉన్నారు ఈ దేశంలో, ఓన్లీ ఆకలితోటి. ఇది నేను చెప్తుంది కాదు, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ లెక్కల ప్రకారం చెప్తున్నటువంటి మాట అధ్యక్ష. ప్రతిరోజు 4,500 మంది చిన్న పిల్లలు ఆకలి మరియు పోషకాహార లోపాలతో చచ్చిపోతా ఉన్నారు అధ్యక్ష. మన దేశంలో చనిపోతున్నారు. ఇది జాతీయ ఆరోగ్య సర్వే చెప్తున్నటువంటి లెక్క అధ్యక్ష. ఏం చెప్తున్నాయి అధ్యక్ష ఈ దేశంలో నివేదికలు? ఈ దేశంలో జరిగినటువంటి మా సోదరిమణి కవిత గారు కాక కలేకర్ కమిషన్ దగ్గర నుంచి మండల్ కమిషన్ దగ్గర ఎన్నెన్ని ప్రయత్నాలు జరిగినాయని చెప్పింది. నేను ఆటి జోలికి పోదలుచుకోలే. ఈ నివేదికలు ఏం చెప్తున్నాయో నేను ఒక్కసారి ఏకరు పెట్టదలుచుకున్నా. ప్రపంచంలో 821 మిలియన్ల మంది పోషకాహార లోపంతో బాధపడితే అందులో 195.9% 9 మిలియన్లు ఓన్లీ మన దేశంలోనే ఉన్నారు అధ్యక్ష. 2018 ఆహార మరియు వ్యవసాయ నివేదిక చెప్తున్నటువంటి లెక్క ఇది. దేశంలో 14.8% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అధ్యక్ష. ఇది ప్రపంచం మొత్తం కంటే మరియు ఆసియా సగటు కంటే ఎక్కువ. మనం పేద వర్గాలను అభివృద్ధి చెందిస్తున్న తీరు ఒక్కసారి చూడాలి అధ్యక్ష.
116 దేశాల గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021 ప్రకారం మన దేశం 94 నుండి 101 స్థానానికి దిగజారిపోయింది అధ్యక్ష. దేశ సంపదతోటి తగ్గించాల్సిన ఇవి అధ్యక్ష. ఈ అంతరాలు తగ్గించాలి, ఈ ఆకలి చావులు ఆపాల. ఇవి ఆపితే ఏ ప్రజల నుంచి కూడా రిజర్వేషన్లు అనేటువంటి కోరికలు పుట్టవు, ఏ ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్లు రావు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది దీని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అంశాలన్నీ. మరి బడా పారిశ్రామికవేత్తలు 3.5 లక్షల కోట్లు మాఫీ చేయడం అంటే దేనికి సంకేతం? పేదోని కడుపు మార్చి ఈ దేశంలో తిండి గతి లేక 25 లక్షల మంది ప్రతి ఏడాది చచ్చిపోతూ ఉంటే 3.5 లక్షల కోట్లు వాళ్ళ అప్పులు మాఫీ చేసుకు 16 లక్షల కోట్లు అంటారు. ఇప్పుడే చెప్తా ఉన్నారు 16 లక్షల కోట్లు మాఫీ